వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించడాన్ని తెలుగుదేశం పార్టీ కర్నూలు నాయకులు విమర్శించారు. కర్నూలు జిల్లా తేదీప కార్యాలయంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. సొంత బాబాయిని హత్య చేస్తే ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. జగన్ కు తల్లి చెల్లి ఎందుకు దూరం అయ్యారో ప్రజలకు వివరించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు మేలు జరుగుతుంటే వైసీపీ నేతలు వెన్నుపోటు అని చెప్పడం సరికాదన్నారు. వాళ్ళ కార్యకర్తల నాయకులను ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేయమని చెప్పేసి ఆర్డర్ వేశాడు. జగన్ నీకు పిచ్చి పట్టింది, రాజకీయ సమాధి కట్టింది కాబట్టి నీకేం మాట్లాడుతూ అర్థం కావడం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణం ఉందని అక్కసుతో కక్కసుతో నీవు తట్టుకోలేక ఈరోజు వెన్నుపోటు దినమని చెప్పేసి రాష్ట్రమంతా ఇవాళ మీరు పిలిపించారు. వెన్నుపోటు దినం అంటే ఏంటిది? సొంత చిన్నాయన్ని అడ్డంగా నరికి సంపుతే వెన్నుపోటు కాదా అది? నీ తండ్రి శవం పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయించి తండ్రి సమాధి శవం ఉన్నా కూడా నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు మీ నాన్నకు కూడా వెన్నుపోటు పొడిచావా లేదు అడుగుతున్నా. నీ నాన్నకు ముఖ్యమంత్రిగా చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది నీవా కాదా అడుగుతున్నా. తల్లిని చెల్లెలను ఆస్తులు పంపకం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తల్లికి చెల్లెలకు వెన్నుపోటు పొడిచింది నువ్వా కాదా? ఇదే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి నమ్మి ఓటు వేశారు. 5 సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది నువ్వా కాదా? సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు రోడ్డెక్కి చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన ఇసుకపడుతున్నావా? నేను అడుగుతున్నా, రాజకీయ సమాధి నీకు కట్టారు, 11 సీట్లు ఇచ్చారు, నీకు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రాజకీయ వెధవవు, నువ్వు రాజకీయ అనర్హుడవు, నువ్వు రాజకీయకే పనికిరావు. నీవు జల్సాల్లో బతికినోడు. మనుషులను అడ్డంగా నరికి